అనకాపల్లి జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొనతల రామకృష్ణ నామినేషన్ స్థానిక గాంధీనగరంలో రిటర్నింగ్ ఎన్నికల కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ కొనతల నామినేషన్కి అనకాపల్లి పట్టణంలో జనసన్మోహంతో నిండింది. ముందుగా ఈ ర్యాలీ అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ జనసేన కార్యాలయం నుంచి భారీ ఎత్తున పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కొనతల రామకృష్ణ మధ్య ముందుకు సాగారు. అనకాపల్లి చేపల బజార్, పెరుగు బజార్, సెంట్రల్ నెహ్రూ చౌక్ మీదుగా గాంధీనగర్లో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ఈ జన సమూహాన్ని చూస్తుంటే దాదాపు కొనతల గెలుపు ఖాయం అయినట్లే. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఈ అరాచక పాలనకు ప్రజలే చరమగీతం పాడి త్వరలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ ఆదికి సంఖ్యలో ప్రజలు, కొలతల అభిమానులు, టీడీపీ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి, వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జనసేన పూర్తయినటువంటి రోజు క్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను.